నాగర్ కర్నూలు జిల్లా బిజినేపల్లి మండలంలో విషాదం చోటు చేసుకుంది. 3 నెలల బాలుడు అనుమానాస్పదంగా మృతి చెందాడు. పాలెం గ్రామానికి చెందిన నీలమ్మ, శాఖాపూర్కు చెందిన నరేందర్ దంపతులకు 3 నెలల క్రితం బాబు జన్మించాడు. భార్యాభర్తల మధ్య విభేదాల కారణంగా నీలమ్మ తల్లి దగ్గర ఉంటుంది. విభేదాలపై మాట్లాడేందుకు భర్త కుటుంబ సభ్యులు పాలెం గ్రామానికి చేరుకుని చర్చించారు. అనంతరం అర్ధరాత్రి సమయంలో ఇంటి ఆవరణలోని నీటి తొట్టిలో బాబు మృతి చెంది ఉన్నాడు. బాబు మృతికి భర్తే కారణమని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. నైట్ నిన్న 4కి వచ్చారు సార్. 4కి వచ్చి అత్త మామ అందరు 4కి వచ్చారు. 4 వచ్చారు సార్. వచ్చి తోలుకుపోతానే వచ్చిండ్రు. అంటే డెలివరీ అయ్యి నేను 2 నెలలు అవుతుంది. 3 నెలలు కాలేదు. రా అంటే నేను రానని చెప్పాను సార్. నైట్ పూట నేను 8కి అట్లా వెళ్ళి పండుకుంటే ఇంకా బయటకు వస్తే పండుకొని 11కి లేచి ఇంట్లోకి పోయి బాబుని వేసుకొని పండుకున్నాను. ఇట్లా కడుపులో వేసుకుంటే చూస్తే బాబు లేడు. బాబు లేకుంటే మా పెద్దమ్మని అడిగినా, మా చిన్నమ్మని బాబు కనిపిస్తలేడు, నేను విడవని పెట్టుకున్నా బయట అని ఇదే అడిగితే ఇంకా నేనెందుకు అనుకో సన్నగిల్లాను, నేనెందుకు అనుకోదు అని మా చిన్నమ్మ దగ్గర మా చిన్నమ్మని అడిగినా. మా అమ్మ వాళ్ళందరూ అడుస్తుంటే బయట తలుపు తీస్తే ఇంకా అన్ని చెట్లు ఉన్నాయి. అట్లకెళ్ళి అన్ని దేలాన్ని అన్ని చేసిన దొరకలేదు. పిల్లవాడు కాలు పైనకి వచ్చిందంట. ఇంకా కాళ్ళు పిల్లవాడు హౌజులు ఆడిందంటే నడుచుకుంటూ పోయి పడతాడు. ఎట్లా పడతారు? నాకు ఖర్చు అంతా మా ఆయన మీదనే ఉంది సార్. అంటే మా ఆయననే చంపింది, అంతే, ఎవరు చంపలేదు.